మీరు దత్తత తీసుకోవడానికి వెనక కారణం? నేను జగన్నాథపురం తీసుకున్నాను. ఈ జగన్నాథపురంకి ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ హిస్టరీ. ఇది మీకు గోదావరి బార్డర్స్ మీద ఉంది, అటు ఆదిలాబాదు ఇటు దీనికి. ప్రతి 10 రోజులకి దళం అక్కడికి వచ్చేది, వచ్చి వివిరావుపేట్, దెన్ దిస్ జగన్నాథపురం, మోస్ట్ ఇన్యాక్సెసిబుల్ విలేజెస్, బీటీ రూట్తో కనెక్ట్ అయ్యాయి అన్నీ. అప్పుడు కరీంనగర్ ఎస్పీ అంటే ఈ వాజ్ మోర్ దెన్ 200 కిలోమీటర్స్ అవే. ప్రతి 10 డేస్కి దళం వచ్చేది గోదావరి ఒడ్డు దాటి. ఆ ఊరిని ఒక ఊర్లాగా చూసేవాళ్ళు, ఎంతసేపు దళం వచ్చేది. అది ట్రైబల్ విలేజ్. నేను వెళ్ళగానే అడిగాను, ట్రైబల్ విలేజెస్ ఏమున్నాయంటే ఇక్కడ ఒకటి ఉంది. దెన్ వీ హ్యాడ్ వన్ మోర్ టువర్డ్స్ కరీంనగర్, మన మహదేవ్పురం, మన దీనిలో జగిత్యాల టౌన్లోనే అటు సైడ్ రూరల్ సైడ్ ఒకటి ఉంది. సో జగన్నాథపురంలో ప్యూర్ ట్రైబల్స్ సార్ అని చెప్తే నేను వెళ్ళాను. అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏంటి. సో ఫస్ట్ ఐ వెంట్ దేర్. జాయిన్ అయినాక నేను విమెన్ ఇంటర్నేషనల్ డేకి వెళ్ళాను, ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి. మీకు క్లిప్పింగ్ కూడా పంపించాను. అసలు వాళ్ళకి ఒక రోజు ఉంది, విమెన్కి రైట్స్ ఉన్నాయి, ఒక ట్రైబల్ విమెన్కి ఇవి తెలుసా లేదా, అసలు వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలుసా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దామని వెళ్ళాను. వెళ్ళాక ఓకే, వాళ్ళ సెటప్ వాళ్ళ నేచర్తో ఉంటారు వాళ్ళు, ట్రైబల్స్, ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఫారెస్ట్ దీనిలో అది ఇది. దెన్ దే వర్ హ్యాపీ. నేను మాట్లాడాను, ఇంటరాక్ట్ అయ్యాను. ఆ పక్కన నాయకగూడెం ఉంది. నాయకగూడెం ఇస్ హార్డ్లీ 2 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ జగన్నాథపురం. దానికి దీని మధ్యలో రోడ్ లేదు. అక్కడ ఒక 22 మంది చిన్న పిల్లలు ఉన్నారు, 22 గర్ల్స్ బాయ్స్ అంతా కలిపి. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు 2 కిలోమీటర్స్ నడిచి వచ్చి జగన్నాథపురం స్కూల్లో చదువుకోవాలి. ఈ నడుస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వానాకాలం పాములు అవి ఇవి, దెన్ దే హ్యాడ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అనమాట. సో నన్ను ఏమడిగారంటే ఏమైనా కావాలంటే, సార్ మాకు ఒక స్కూల్ లేదంటే. దెన్ స్కూల్లో అప్పుడున్న శశాంక్ గారు, ఇప్పుడు కలెక్టర్ ఉన్నారు కదా, ఆమె సింధు శర్మ హస్బెండ్, ఆయన వెళ్ళి ఒకటి అటాచ్డ్ దిస్ అ గవర్నమెంట్ జీవో, మినిమం స్ట్రెంత్ షుడ్ బి 80 అని. ఒక ఊర్లో 80 మంది పిల్లలు ఉంటేనే స్కూల్ బిల్డింగ్ ఉంటుంది. బికాజ్ 10 మంది 5 మంది ఉంటే ప్రతి ఊరికి స్కూల్ కట్టలేము కదా. దట్ వాజ్ ద థింగ్. దిస్ ఇస్ జీవో అండ్ దేర్ ఇస్ సమ్ కండిషన్స్. దెన్ ఐ సెడ్ విల్ కన్స్ట్రక్ట్ ద స్కూల్. ఇది చాలామందికి ఉంటుంది ఏంటంటే, పోలీస్ పని చేయకుండా ఇవన్నీ ఎందుకు చేస్తాను, రోడ్లు వేయడము, స్కూళ్ళు కట్టడం, అది కట్టడం. నేనేమనంటే మేము కట్టట్లేదు, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి కడుతున్నాం. అన్నీ గవర్నమెంట్ చేయాలంటే గవర్నమెంట్ పెద్దవి చేస్తుంది, కాళేశ్వరం పెద్దవి చేస్తుంది. చిన్న చిన్న వాటిలో ఈవెన్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి, ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ, బికాస్ దర్ సో మెనీ పీపుల్ హూ కెన్ కమ్ ఫార్వర్డ్. 5,000 10,000 ఇవ్వడానికి ఎవరైనా వస్తారు. దానివల్ల అక్కడ 20 మంది దిల్ ఫీల్ హ్యాపీ. ఆ చిల్డ్రన్ 2 కిలోమీటర్లు ఎందుకు పోవాలి, పాముల నుంచి, వాటర్ నుంచి, ఇట్ల నుంచి. దెన్ స్కూల్ బిల్డింగ్ కట్టాను నేను. ఇప్పుడు వెళ్తాను నేను, వెళ్ళి మళ్ళీ ఇనాగ్రేట్ చేయాలి. ఇది కట్టేసి వచ్చాను. దెన్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్. సో రోడ్ అడిగారు. దట్ టైం పొలిటికల్గా కూడా ఇంకోటి ఉండాలి. సో నక్కల వీధి, ఆ నక్కల విలేజ్ ఒకటి ఉండాలి. దానిలో ఓ రోజు వెళ్ళాను, ఊరంతా వదిలేసి వెళ్ళిపోయారు, దెయ్యాలు ఉన్నాయని. అప్పుడు నేను ఈయన ఈశ్వర్ గారు ఉన్నారు కదా, కొప్పలేశ్వర్ గారు తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ప్రామిస్ చేయించి, రోడ్ అవన్నీ ప్రామిస్ చేయించి, ఆ ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ వెనక్కి తెప్పించి, అక్కడ వాలీబాల్ కోర్ట్ అది పెట్టి, అక్కడ ఏఓపీ పెట్టి, దాన్ని అగైన్ దానికి రిజ్యూనేట్ చేసి దానికి లైఫ్ ఇప్పించాం విలేజ్కి. దెయ్యాలు ఏమీ లేవు, ఇదంతా ఇదని. అది మూఢనమ్మకాలు. సో అలాంటి చోట్ల ఎస్పీ కింద వెళ్ళాను. బట్ సేమ్ థింగ్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మై ఎస్ఐ టు డూ, బికాస్ ఎస్ఐ ఫోకస్ షుడ్ బి ఆన్ క్రైమ్. కానీ మీరు చేసే పని అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని కదండి. రెవెన్యూ పెద్దవి చేయాలా? రెవెన్యూ హ్యాస్ గాట్ ఎ బిగ్గర్ రోల్ టు ప్లే. ఇప్పుడు రోడ్డు ఇవన్నీ అంటే ఇప్పుడు దెర్ ఇస్ నో డిస్టింక్షన్, ఇది వీళ్ళు చేయాలి, ఇది వీళ్ళు చేయకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రెవెన్యూ వర్క్ ఉంది, రెవెన్యూ లిమిటేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అన్ని చోట్ల మనం ప్రతి డిపార్ట్మెంట్ అన్నీ చేయలేదు. కానీ పోలీసులోకి అడ్వాంటేజ్ ఏంటంటే, పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ విత్ యూ టు హెల్ప్ ద సొసైటీ. నలుగురు వస్తారు, హెల్ప్ చేస్తారు. నేను జూట్ ఇది అల్లడం నేర్పించాను వాళ్ళకి. జనపనారా నేను కలకట్టాలో మాట్లాడి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని వీళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇప్పించి 6 మిషన్లు ఆయన సత్యమని ఉన్నారు, ఆయన ప్రజెంట్ చేశారు వాళ్ళ క్లబ్ నుంచి అనమాట. సో జనపనార చేసి వాళ్ళకి ఈవెన్ నౌ దే ఆర్ ఎర్నింగ్. అది కుడితే వాళ్ళ బ్యాగ్స్ వస్తాయి. నేను ఉన్నప్పుడు ఒక 60,000-70,000 ఇప్పించాను. మళ్ళీ ఇంకో లాట్లో 1 lakh వచ్చింది వాళ్ళకి. ఐ వాజ్ అబౌట్ టు గెట్ దమ్ ఈ షీప్ రేరింగ్కి, వీటికి. వాళ్ళు లేకుంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ 3 నెలల పని ఉంటుంది, మిగతా టైం అంతా వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు అంతే. ఆ మిరపకాయలు పండించుకుంటారు, అది తెచ్చుకుంటారు, దంచుకుంటారు, వాడుకుంటారు అనమాట. సో కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మ్. వాళ్ళందరినీ బస్ ఎక్కించి ఇక్కడ తెప్పించి హైదరాబాద్ చూపెట్టాను, హైదరాబాద్ దర్శనం చేయించాను నేను అవన్నీ క్లిప్పింగ్స్ ఇస్తాను మీకు నేను. లెట్ దెమ్ సీ ద వరల్డ్. ఒక ట్రైబల్ ఉమెన్ అంటే ట్రైబల్ ఉమెన్, ట్రైబల్ అండ్ ట్రైబల్ కింద కాకుండా లెట్ దెమ్ గెట్ ఎక్స్పోజ్డ్, లెట్ దెమ్ సీ. నేనేమంటానంటే ఇది నేను రెవెన్యూ పని, ఇది కలెక్టర్ పని, ఇది డిఓ పని, ఐ నెవర్ డిఫరెన్షియేటెడ్ లైక్ దట్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe
iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.